మీరు బ్లడ్ బ్యాంక్ పెట్టదలుచుకున్నారా? చాలా ఈజీ అండి. చాలా ప్రాఫిటబుల్. కారణం ఏంటంటే మీరు మొదటగా ఒక 3000 గజాల ఈ స్థలాన్ని రెంట్కి తీసుకోవాలి. అంటే మన బ్లడ్ బ్యాంక్ కోసం అని చెప్పి ఫస్ట్ ఫ్లోరో, సెకండ్ ఫ్లోరో, థర్డ్ ఫ్లోరో, ఫోర్త్ ఫ్లోరో మీ ఇష్టం. లిఫ్ట్ ఉంటే చాలు. ఓకే, తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఖర్చులకి ఎలాగా అది పెట్టుబడి పెట్టాలంటే కనీసం 20 లక్షల నుంచి 30 లక్షల వరకు కావాలి కదా. మీరు బ్లడ్ బ్యాంక్ అని బోర్డు పెట్టారనుకోండి, వచ్చేప్పటికి మీకు అక్కడికి ఈ బ్లడ్ ప్రిజర్వ్ చేసే ఈ శాచెట్స్ ఉంటాయి కదా, ఆ శాచెట్స్ మ్యానుఫ్యాక్చర్స్ మీ దగ్గరికి వచ్చేస్తారు. వచ్చి, సార్ మీరు కనుక మా దగ్గర ప్రతి నెల ఇన్ని శాచెట్స్ తీసుకుంటే మీకు మీ కంపెనీకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం మేము ఇచ్చేస్తాం అని. ఇదేదో బాగుంది కదా, సరే అని చెప్పి దానికి యాక్సెప్ట్ చేస్తారు. అలాగా దానికి కావాల్సిన ఇదంతా కూడా తయారైపోతుంది. స్టాఫ్ కావాలంటే ఎక్కడి నుంచో పట్టుకొస్తారు. వాళ్ళని అడిగో వీళ్ళని అడిగో పట్టుకొస్తారు. మరి భారతదేశంలో అవినీతి ఉన్నంతసేపు కూడా డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో వాళ్ళని మెయింటైన్ చేయడం పెద్ద కష్టమే కాదు. మీ అందరూ తెలిసిన విషయమే కదా, నేను పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మీరేం చేయాలంటే మీకు లోకల్గా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ లేకుంటే మీకు ఈ దాంట్లో వాటిని అంటారు రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు, ఇలా రకరకాల క్లబ్స్ ఉంటాయి కదా, ఆ క్లబ్స్లో మెంబర్ అవ్వండి. పరిచయాలు పెరుగుతాయి. లోకల్లో ఉన్నటువంటి ఈ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండండి. సార్ మీకు సంవత్సరానికి ఒకసారి మాకు మీ బ్లడ్ డొనేషన్ చేయించాలి సార్, మీకు కనుక డొనేట్ చేశారంటే మేము మీకు ఎప్పుడు అడిగినా మీ కార్మికులకి మేము ఇస్తాము అని. సింపుల్. ఆ తర్వాత కార్పొరేట్ ఫండ్స్ కూడా వాళ్ళు ఇస్తారు మనకి డొనేషన్గా. మేము చాలా ఇంత సేవ చేస్తున్నామండి, అంత సేవ చేస్తున్నామండి. ఓ పక్క డబ్బులు వస్తాయి, పేరు పరపతి. చూసారా ఎంత బాగుందో బ్లడ్ బ్యాంక్ అంటే. మరి జాగ్రత్తగా ఆలోచించి వర్కౌట్ చేయండి, బాగుంటుంది.